రమ్య బాధను గమనించిన వ్యక్తి ఒక్కరే, గ్రామ పెద్ద రాఘవయ్య. ఆయన అనుభవజ్ఞుడు. అసలు విషయానికి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ సభ పెట్టి అందరినీ పిలిచాడు. ఈ గ్రామంలో చెప్పుడు మాటలు పెరుగుతున్నాయి. ఎవరి జీవితంతోనూ ఆడుకోవద్దు అని గంభీరంగా చెప్పాడు. అప్పుడు రమ్యను ముందుకు పిలిచి ఆమె నిజాన్ని చెప్పమన్నాడు. రమ్య తన జీవితం గురించి ప్రశాంతంగా వివరించింది. ఆమె మాటల్లో నిజాయితీ కనిపించింది. అంతలో ఒక మహిళ నిలబడి, ఈ మాటలు మొదలెట్టింది లలిత అని చెప్పింది. అందరి చూపులు లలితపై పడ్డాయి. లలిత తలదించుకుంది. తన మాటల వల్ల ఒకరి జీవితం ఎంతగా దెబ్బతిందో అప్పుడే ఆమెకు అర్థమైంది. రాఘవయ్య అన్నారు, చెప్పుడు మాటలు బాణంలాంటివి. విడిచిన తర్వాత తిరిగి రావు. కానీ వాటి గాయం జీవితాంతం ఉంటుంది. లలిత రమ్య వద్దకు వెళ్లి క్షమాపణ కోరింది. రమ్య పెద్ద మనసుతో ఆమెను క్షమించింది. ఆ రోజు తర్వాత గ్రామంలో ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు అందరూ ఒకసారి ఆలోచించేవారు. చెప్పుడు మాటలు నాశనం చేస్తాయి, మౌనం రక్షిస్తుంది. ఇదే ఆ గ్రామం నేర్చుకున్న పాఠం.